హాయ్ మామ, రీసెంట్గా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వాలా 2 మూవీని అయితే చూశాను. ఈ మూవీ చూసిన నా ఫీలింగ్ ఏంటంటే చాలా బాగుంది మామ. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఎలా బాధపడ్డారు అండ్ వాళ్ళ లైఫ్ని ఎలా వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఎలా అర్థం చేసుకున్నారు. సింపుల్ స్టోరీ. అయితే ఇందులో పాజిటివ్స్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ డబ్బింగ్ రెండు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. చాలా శాతం డబ్బింగ్ కామెడీ సీక్వెన్స్ని ఎలివేట్ బాగా చేసింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ డెవలప్ అవడం కారణమే ఈ డబ్బింగ్. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అండ్ ఈ సినిమాలోని బ్లాక్ బస్టర్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోని పోలీస్ ఎపిసోడ్ అయితే ఉంటుంది. ఆ ఎపిసోడ్ అయితే సినిమాకి వన్ ఆఫ్ ది హైలైట్ అనుకోవచ్చు. అండ్ అలాగే సెకండ్ హాఫ్లోనే ఒక ఎమోషనల్ బ్లాక్ ఉంటుంది. ఒక కొంత సమయం దాటిన తర్వాత మొత్తం ఎమోషనల్ ట్రాక్ ఉంటుంది క్లైమాక్స్ పాయింట్ వరకు. ఆ ఎమోషనల్ సీక్వెన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ కామెడీ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ వాజా 1కి వాజా 2కి ఎక్కడ కూడా కంపారిజన్ అయితే లేదు. ఓన్లీ క్లైమాక్స్ ఎపిసోడ్లోనే వాజా 1 క్రూ అయితే వస్తారు కానీ మిగతాది ఎక్కడ కంపారిజన్ లేదు. వాజా 1 చూడాల్సిన అవసరం అయితే లేదు ఈ సినిమా చూడాలనుకోండి. ఈ సినిమాలో కూడా కామెడీ అండ్ ఎమోషనల్ రెండింటిని చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఒకే ఒక నెగిటివ్ అనిపించింది. అదేం లేదు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం స్లో పేసే డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడైతే ఎమోషనల్ బ్లాక్ స్టార్ట్ అవుతాయి అక్కడి నుంచి మళ్ళీ సినిమా రేజ్ అవుతుంది. ఆ సెకండ్ హాఫ్లో ఒక 20 మినిట్స్ ట్రిమ్ చేసి ఉంటే సినిమా వేరే లెవెల్కి వెళ్ళేదనే ఫీలింగ్ అయితే నాకు ఎక్కువగా కలిగింది. ఈ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఖచ్చితంగా చూడండి, చాలా రిలేటబుల్ అయితే అవుతారు. ఈ సినిమాకి షుగర్ ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్ మామ.